హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కోటి మీ సేవ. సో ఈరోజు వీడియోలో మనం ఏంటంటే ఏపీ మెగా డిఎస్సి సంబంధించిన నోటిఫికేషన్ రిలీజ్ కావడం అయితే జరిగింది. ఈ నోటిఫికేషన్ స్టార్టింగ్ డేట్ ఎప్పుడు, ఎండింగ్ డేట్ ఎప్పుడు, అదేవిధంగా ఫీజు ఎంత ఆన్లైన్లో పే చేయాలి అండ్ వీటితో పాటుగా ఆన్లైన్లో అప్లికేషన్ అప్లై చేసుకోవాలంటే మన దగ్గర ఏమేమి డాక్యుమెంట్స్ ఉండాలి, ఎలా అప్లై చేసుకోవాలి అనే కంప్లీట్ ప్రాసెస్ వీడియో అయితే ఇదన్నమాట. సో ఈ వీడియో మీకు అర్థం కావాలి అంటే ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి, అప్పుడే మీకు అర్థమవుతుంది. మీకు వచ్చే డౌట్స్ని కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి, ఖచ్చితంగా వాటికి రిప్లై ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తానమాట. డిస్క్రిప్షన్లో ఉన్న మన వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ గ్రూప్స్లో కూడా జాయిన్ అవ్వండి. దాని ద్వారా మీతో నేను ఎక్కువ కమ్యూనికేట్ అవ్వడానికి యూజ్ఫుల్ అయితే అవుతుంది. సో ముందుగా మెయిన్ వెబ్సైట్ ఇదన్నమాట, apdsc.apcfss.in అనే వెబ్సైట్ అనమాట. ఇందులోనే మన యొక్క మెగా డిఎస్సి యొక్క అప్లికేషన్స్ అనేవి మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. మెయిన్ అఫీషియల్ సైట్ అయితే ఈ విధంగా ఉంటుంది. దీని లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇక టైం టేబుల్ విషయం కనుక వచ్చినట్లయితే డేట్ ఆఫ్ నోటిఫికేషన్ మనకి 24/2025 రిలీజ్ కావడం జరిగింది. సో ఈ రోజు నుంచి మనకు ఆన్లైన్ అప్లికేషన్ అనేది రిసీవ్ అవుతున్నాయి. 15th వరకు ఉంది. నెక్స్ట్ మంత్ మే 15వ తేదీ వరకు ఆన్లైన్లో అప్లికేషన్ పెట్టుకోవడానికి మనకి వీళ్ళు ఛాన్స్ ఇవ్వడమే జరిగిందనమాట. అదేవిధంగా ఆన్లైన్ మోక్ టెస్ట్ అనేది మనకి 20వ తేదీ నుంచి అవైలబుల్లోకి అయితే ఉంటుంది. అడ్మిట్ కార్డ్స్, హాల్ టికెట్స్ అనేవి మనకి 30వ తేదీ నుంచి వస్తాయన్నమాట. మే 30వ తేదీ నుంచి హాల్ టికెట్లు డౌన్లోడ్ అవుతాయి. జూన్ 6వ తేదీ నుంచి జూలై 6వ తేదీ వరకు ఆల్మోస్ట్ 1 month వరకు కూడా ఎగ్జామినేషన్స్ అనేవి జరుగుతూ ఉంటాయన్నమాట, పేపర్ల వైజ్గా. సో ఇదనమాట షార్ట్లీ అండ్ క్విక్లీ మనం చూసిన నోటిఫికేషన్ యొక్క ఎండింగ్ డేట్స్ అండ్ స్టార్టింగ్ డేట్స్, హాల్ టికెట్స్, ఎగ్జామినేషన్ డీటెయిల్స్ అన్నీ కూడా. ఇంకా అదేవిధంగా ఫీజు విషయానికి కనుక వచ్చినట్లయితే ఇంకా మనకి ఈ నోటిఫికేషన్లోనే మనకి వీళ్ళు ఏ పోస్టులకి ఏ జిల్లాలో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి అనే వివరాలు కూడా వీళ్ళు ఇక్కడ క్లియర్గా మనకి మెన్షన్ చేయడం కూడా జరిగింది. అదేవిధంగా ఆన్లైన్లో పేమెంట్ అనేది 750 రూపాయలు చెల్లించవలసి ఉంటుంది. క్యాస్ట్తో సంబంధం లేదు. ప్రతి ఒక్కరూ కూడా ఎస్సీ కావచ్చు, ఎస్టీ కావచ్చు, ఓసీ కావచ్చు, బీసీ కావచ్చు, సో ప్రతి ఒక్కరూ కూడా ఆన్లైన్లో 750 రూపాయల వరకు ఫీజు చెల్లించవలసి అయితే ఉంటుందన్నమాట. ఇక వెబ్సైట్ ఓపెన్ చేయగానే మనకి ఈ విధంగా కనబడుతుంది. ఇక్కడ మీరు కనబడుతున్న రిజిస్టర్ నౌ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది అనమాట. దీని మీద క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా అయితే పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో మీరు ఎంటర్ చేసే ప్రతి ఒక్క డీటెయిల్ చాలా కరెక్ట్గా ఉండేలా చూడండి. జాగ్రత్తగా, నిదానంగా, కంగారు పడకుండా. మోస్ట్లీ మొబైల్స్లో ట్రై చేయొద్దు. సో ఏదైనా నెట్ సెంటర్కో, మీ సేవ సెంటర్కో, లేదా మీ దగ్గర కంప్యూటర్ లేదా ల్యాప్టాప్ ఉంటే మీరే చేసుకోండి ఈ వీడియో చూసి. కానీ ఫోన్స్లో అసలు ట్రై చేయొద్దు, చాలా ఇబ్బంది పడతారు. సో చాలా పెద్ద అప్లికేషన్ ఇది, చాలా డాక్యుమెంట్స్ అవసరం అవుతాయి. మీరు అన్నీ చూడండి, ఏం అవసరం అవుతాయి మీకు అర్థమవుతుంది. సో ఫస్ట్ మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఇక్కడ మీ ఆధార్ నెంబర్ అండ్ అదేవిధంగా ఇక్కడ మీ యొక్క మొబైల్ నెంబర్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. మీరు ఇచ్చే మొబైల్ నెంబర్కే మీరు జాబ్ వచ్చే వరకు, రిజల్ట్ వచ్చి కౌన్సిలింగ్ అయ్యే వరకు కూడా ఆ మొబైల్ నెంబర్కి ఎవ్రీథింగ్ వస్తుంది అనమాట. సో కాబట్టి వర్కింగ్లో ఉండే రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ మాత్రమే ఇవ్వండి, ఏవి పడితే అవి ఇవ్వద్దు. సో ఫోన్ నెంబర్ ఇచ్చిన తర్వాత నేమ్ ఆఫ్ ద అప్లికెంట్ యాజ్ పర్ ఆధార్ అని చెప్పేసి అన్నారు. సో ఆధార్ కార్డులో ఏ విధంగా ఉందో ఆ విధంగా మీరు ఎంటర్ చేయండి. సో మ్యారీడ్ ఉమెన్స్కి ఆధార్లో ఒకలా ఉంటుంది, 10th ఒకలా ఉంటుంది. అంతకుముందు గతంలో చూస్తే వాళ్ళు మనకి నేమ్ ఆఫ్ ద అప్లికెంట్ యాజ్ పర్ 10th క్లాస్ మేము ఎస్ఎస్సి అనేవాళ్ళు, మెట్రికులేషన్ సర్టిఫికేట్ అనేవాళ్ళు ఇప్పుడు మనకి కేవలం ఆధార్ అడుగుతున్నారు. కాబట్టి ఖచ్చితంగా మీ ఆధార్ కార్డులో ఏ విధంగా ఉందో అదే విధంగా ఎంటర్ చేయండి, పర్వాలేదు. నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్ అనమాట. ఈ డేట్ ఆఫ్ బర్త్ అనేది 10th క్లాస్ మార్క్స్ మెమోలో ఏ విధంగా ఉందో అలా ఎంటర్ చేయండి. తర్వాత మీ యొక్క జెండర్ సెలెక్ట్ చేసుకోండి. మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్. తర్వాత మ్యారిడికల్ స్టేటస్ కూడా ఇవ్వాల్సి ఉంటుందన్నమాట. మీరు మ్యారీడా, అన్మ్యారీడా అని చెప్పేసి. తర్వాత మీ యొక్క ఫాదర్ నేము, మీ యొక్క మదర్ నేమ్ కూడా ఎంటర్ చేయవలసి ఉంటుంది. తర్వాత మీ యొక్క క్యాస్ట్ అనమాట. సో మీరు బీసీ, ఏబిసిడి వాళ్ళైతే అది ఎంటర్ చేయండి. లేదు ఓసీ వాళ్ళైతే ఓసీ, ఎస్సీ అయితే ఎస్సీ, ఎస్టీ అయితే ఎస్టీ సెలెక్ట్ చేసుకోవాలి. క్యాస్ట్ సెలెక్ట్ చేసుకోగానే ఆటోమేటిక్గా సబ్ క్యాస్ట్ అయితే అడుగుతుంది, మీరు ఓసీలో ఏ కులానికి చెందిన వాళ్ళు అని చెప్పేసి. సో మీ క్యాస్ట్ ఏంటో ఇక్కడ ఆ క్యాస్ట్ని ఎంటర్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో క్యాస్ట్ ఇచ్చిన తర్వాత మీకు ఓసీ వాళ్ళైతే ఈడబ్ల్యూఎస్ కూడా చూపిస్తుంది, ఓసీ కాని వాళ్ళకి ఈడబ్ల్యూఎస్ చూపించదు అనమాట. సో మీ దగ్గర ఈడబ్ల్యూఎస్ ఉందా లేదా అని అడుగుతుంది. ఉంటే ఎస్ పెట్టండి, లేకపోతే నో సెలెక్ట్ చేసుకోండి. ఎస్ పెడితే ఖచ్చితంగా మీరు అప్లోడ్ డాక్యుమెంట్స్ దగ్గర ఈడబ్ల్యూఎస్ అప్లోడ్ చేయవలసి ఉంటుంది, జాగ్రత్తగా చూసుకోండి. తర్వాత ఎక్స్ సర్వీస్ మ్యాన్ అని అడుగుతుంది అనమాట. మీరు ఎక్స్ సర్వీస్ మ్యాన్ అంటే కనుక ఎస్ పెట్టండి, లేకపోతే పర్వాలేదు నో పెట్టేయండి. తర్వాత ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అని చెప్పేసి అడుగుతుంది. మీరు ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అయితే ఎస్ పెట్టి, మీరు దేంట్లో హ్యాండిక్యాప్డ్, విజువల్ ఇంపాక్టా, హీరింగ్ ఇంపాక్టా, ఆర్థోపెడికలా, మెంటలా, మల్టిపుల్ డిజార్డర్ ఉందా ఏంటని చెప్పేసి అడుగుతుంది. ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అయితే అవన్నీ ఇవ్వాలి, లేకపోతే జస్ట్ నో సెలెక్ట్ చేస్తే మీ పర్సనల్ డీటెయిల్స్ వరకు సేవ్ అయిపోతుంది, అంటే ఇక్కడ వరకు అయిపోయింది అనమాట. నెక్స్ట్ కమ్యూనికేషన్ డీటెయిల్స్ అనమాట. సో మీరు ఆంధ్ర రాష్ట్రానికి చెందిన వాళ్ళైతే ఎస్ పెట్టండి, లేకపోతే నో సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మీ యొక్క జిల్లా సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత మీ యొక్క మండలం అనమాట.
తర్వాత మీ యొక్క విలేజ్. సో ఇవి ఇచ్చిన తర్వాత మీ యొక్క పిన్ కోడ్ కూడా ఇవ్వవలసి ఉంటుంది. తర్వాత మీ యొక్క డోర్ నెంబర్, తర్వాత మీ యొక్క ల్యాండ్ మార్క్ అండ్ మెయిల్ ఐడి. సో మెయిల్ కూడా కరెక్ట్గా వర్కింగ్లో ఉండేది ఇవ్వండి. ఎందుకంటే అప్లికేషన్లో పొరపాటున ఏమైనా తప్పులు జరిగినా కానీ మనం ఏవైతే అఫీషియల్స్ ఉంటారో వాళ్ళకి మన మెయిల్ నుంచే, రిజిస్టర్ మెయిల్ నుంచే మెయిల్ చేస్తే త్వరగా ప్రాబ్లం రెక్టిఫై అవుతాయి అనమాట. సో మోస్ట్లీ మీరు మెయిల్ కూడా మంచిది వర్కింగ్లో ఉన్నది ఇవ్వండి. తర్వాత ఇక్కడ కనబడుతున్న టిక్ మీద క్లిక్ చేసి జనరేట్ ఓటీపీ క్లిక్ చేయండి. జనరేట్ ఓటీపీ క్లిక్ చేయగానే మన రిజిస్టర్ మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ రావడం జరుగుతుంది అనమాట, వన్ టైం పాస్వర్డ్. సో ఆ ఓటీపీ అనేది మీరు ఇక్కడ తిరిగి రీఎంటర్ చేయగానే మీ స్టేజ్ 1 అనేది కంప్లీట్ అయితే అయిపోద్ది అనమాట. సో స్టేజ్ 1 కంప్లీట్ అయ్యి స్టేజ్ 2కి అయితే తీసుకువెళ్తుంది. ఇక్కడ మీ యొక్క పాస్పోర్ట్ సైజ్ ఫోటో కూడా మీరు ఉంచుకోవాల్సి ఉంటుంది. మీరు ఇక్కడ కనబడుతుంది కదా, ఇక్కడ మీ యొక్క పాస్పోర్ట్ సైజ్ ఫోటోని అయితే మీరు అప్లోడ్ చేయవలసి ఉంటుంది. అప్లోడ్ చేయగానే మీరు ఇప్పటివరకు ఎంటర్ చేసిన డీటెయిల్స్ అన్నీ కూడా ప్రొఫైల్ ఒక క్రియేట్ అయ్యి ఆ ప్రొఫైల్ ఈ విధంగా కనబడుతుంది ఇక్కడ మీకు. సో ఈ ప్రొఫైల్ మొత్తం జాగ్రత్తగా చెక్ చేసుకుని డీటెయిల్స్ అన్నీ కరెక్ట్ అయిన తర్వాత సేవ్ అండ్ కంటిన్యూ చేయవలసి ఉంటుంది. మొత్తం ఈ అప్లికేషన్ మనకి 3 స్టెప్స్లో ఉంటుంది. స్టెప్ 1 ప్రొఫైలు, స్టెప్ 2 అకాడమిక్ అండ్ క్వాలిఫికేషన్స్, స్టెప్ 3 పోస్ట్ ప్రిఫరెన్స్ అంటే అయితే ఉంటుందన్నమాట. సో ప్రొఫైల్ సేవ్ అండ్ నెక్స్ట్ క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా కనబడుతుంది అనమాట. టైప్ ఆఫ్ ఎడ్యుకేషన్ డీటెయిల్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. అంటే స్కూల్ ఎడ్యుకేషన్స్ ఇవన్నీ కూడా మీరు 6th క్లాస్ నుంచి 10th వరకు చదివినవన్నీ కూడా రెగ్యులరా ప్రైవేట్ అని చెప్పేసి అడుగుతుంది అనమాట. సో రెగ్యులర్ అయితే కనుక రెగ్యులర్ మీద టిక్ చేయాల్సి ఉంటుంది, ప్రైవేట్ అయితే కనుక ప్రైవేట్ మీద టిక్ చేయాల్సి ఉంటుంది. మీరు రెగ్యులరా ప్రైవేట్ అని మీకు ఎలా అర్థమవుతుందంటే, ఎవరైతే క్యాండిడేట్స్ 7 years పాటు ఒకే చోట చదివారో, ఒకే స్టడీ చేశారో, ఒకే స్కూల్లో ఏపీలో చేశారో వాళ్ళందరూ కూడా రెగ్యులర్ కింద వస్తారనమాట. సో 7 years ఏపీలో కాకుండా అదర్ స్టేట్స్లో చేసిన వాళ్ళందరూ కూడా ప్రైవేట్ కింద కన్సిడర్ చేస్తామని చెప్పేసి వీళ్ళు ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు కదా. సో రెగ్యులర్ క్యాండిడేట్స్ హూ హ్యావ్ కంటిన్యూస్ 7 years ఆఫ్ స్టడీ ఇన్ స్కూల్ అండ్ రెసిడెన్స్ ఇన్ ఏపీ. సో వాళ్ళు రెగ్యులర్ కింద వస్తారు. సో మోస్ట్లీ మ్యాక్సిమం అందరూ రెగ్యులర్ కింద వస్తారు. సో నాన్ ఏపీ వాళ్ళు మీరు ప్రైవేట్ కింద కన్సిడర్ చేయడం జరుగుతుందన్నమాట. తర్వాత 4వ తరగతి నుంచి 10వ తరగతి వరకు కూడా మీరు ఏ జిల్లాలో చదివారో ఆ జిల్లాలు సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. సో మీరు జిల్లాలన్నీ సెలెక్ట్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా మీరు ఏ జిల్లాకి లోకల్ క్యాండిడేట్సో ఇక్కడ చూపిస్తారు. అంటే మీకు ఇది అర్థం కాకపోవచ్చు, కొంచెం డిఫికల్ట్గా ఉండొచ్చు. మీరు 4వ తరగతి నుంచి 10వ తరగతి వరకు బాపట్ల జిల్లాలో లేదా గుంటూరు జిల్లాలో చదివారు అనుకుందాం. కానీ మీరు ఉండేది మీ నెగిటివ్ మొత్తం కూడా కృష్ణా జిల్లా అనుకోండి. మీరు కృష్ణా జిల్లాకి నెగిటివ్ అవరు అనమాట. సో లోకల్ జిల్లా వాళ్ళు ఎవరు, గుంటూరులో చదివారు కాబట్టి గుంటూరు జిల్లాకి లోకల్ వాళ్ళు అవుతారు. మీరు గుంటూరులో ఉన్న పోస్టులు పెట్టుకోవడం బెటర్ ఆప్షన్ అనమాట, లోకల్ డిస్ట్రిక్ట్ కింద వస్తుంది. సో అలా అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది మీరు. సో మీరు 4th నుంచి 10th వరకు ఏ జిల్లాలో చదివారో ఆ జిల్లాలో మాత్రం చూపిస్తుంది. మ్యాక్సిమం మనందరికీ కూడా ఓల్డ్ డిస్ట్రిక్ట్సే చూపిస్తారు, ఎన్టీఆర్ కృష్ణ అని చెప్పి డివైడ్ అయితే చేయరు అనమాట. సో ఎందుకంటే అలా చేస్తే చాలా జిల్లాలు అందరూ కూడా చాలా వాళ్ళు నాన్ లోకల్సే అయిపోతారు. సో అందుకని మీకు మ్యాక్సిమం మనకి ఓల్డ్ వే చూపిస్తుంది. మీరు అవి సెలెక్ట్ చేసుకోగానే మీకు ఆటోమేటిక్గా లోకల్ డిస్ట్రిక్ట్ అనేది వస్తుంది. లేదు అన్ని రకాలైతే కనుక మీరు అప్పుడు సెలెక్ట్ చేసుకోండి. లాస్ట్ ఇక్కడ చూసారంటే మీరు 4th 5th అనంతపురం, 6th చిత్తూరు, 7th 8th శ్రీకాకుళం, 9th 10th నెల్లూరు ఇచ్చారు. సో ఆటోమేటిక్గా 9th 10th నెల్లూరు ఇచ్చారు కాబట్టి నెల్లూరు జిల్లా లోకల్ జిల్లా అయిపోయిందనమాట. తర్వాత మీరు తెలంగాణ నుంచి ఆంధ్రాకి మైగ్రేట్ అయిన వాళ్ళ 2014 తర్వాత అని చెప్పేసి అడుగుతుంది. దాని మీకు ఆప్షన్ ఉంటే ఎస్ పెట్టండి, లేకపోతే నో సెలెక్ట్ చేసుకోండి, పర్వాలేదు. తర్వాత ఇక్కడ నుంచి మీరు 10th క్లాస్, ఇంటర్ అండ్ బీఈడి, టెట్ ఇవన్నీ డీటెయిల్స్ అన్నీ కూడా ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. సో ఇక్కడ ఫస్ట్ మనం ఎస్ఎస్సి ఆర్ ఈక్వలెంట్ అన్నారు, అంటే 10th క్లాస్కి సంబంధించిన డీటెయిల్స్ ఇవ్వాలి. సెలెక్ట్ బోర్డ్ దగ్గర ఏపీ వాళ్ళు బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ మీడియం దగ్గర మీరు 10th క్లాస్ ఏ మీడియంలో చదివారో, ఏ మీడియంలో కంప్లీట్ చేశారో, తెలుగు అయితే తెలుగు, ఇంగ్లీష్ అయితే ఇంగ్లీష్ ఇవ్వాల్సి ఉంటుంది. తర్వాత ఫస్ట్ లాంగ్వేజ్, 10thలో మీ యొక్క ఫస్ట్ లాంగ్వేజ్ ఏంటి అనేది కూడా ఇవ్వాలి. ఇయర్ ఆఫ్ పాసింగ్, 10th క్లాస్ మీరు ఏ సంవత్సరం పాస్ అయ్యారో ఆ పాస్ అవుట్ అయిన ఇయర్ ఇవ్వాలి. అండ్ ఆ 10th క్లాస్ యొక్క హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయాలి. అండ్ 10th క్లాస్లో మీకు ఎంత పర్సంటేజ్ వచ్చిందో ఇవ్వాలి. ఇంక్లూడింగ్ లాంగ్వేజెస్ కూడా అడుగుతున్నారు. సో కొంతమంది లాంగ్వేజ్ లెస్ చేసి పర్సంటేజ్ ఎప్పుడు కడుతూ ఉంటారు. సో ఇక్కడ అలా కాదు, ఇంక్లూడింగ్ లాంగ్వేజెస్తో కూడా మీరు 10th క్లాస్ పర్సంటేజ్ ఇవ్వాల్సి ఉంటుంది. సర్టిఫికేట్ కూడా జిరాక్స్ లేదా ఒరిజినల్ కాపీ ఉంటే తీసుకోండి. సో అది స్కాన్ చేసి ఫైనల్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అనమాట. తర్వాత మీరు ఇంటర్మీడియట్ చదివారా అని చెప్పేసి అడుగుతుంది, ఎస్ పెట్టండి చదివితే కనుక. తర్వాత మీరు ఇంటర్లో తీసుకున్న కోర్స్ ఏంటని చెప్పేసి అడుగుతుంది. మీ ఇంటర్మీడియట్లో ఉన్న మీ కోర్స్ని ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. తర్వాత మీ యొక్క బోర్డు అనమాట, సెలెక్ట్ బోర్డు దగ్గర మీ యొక్క ఇంటర్మీడియట్ యొక్క బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ఏమో 10th, బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఆంధ్రప్రదేశ్ ఏమో ఇంటర్కి వస్తుందన్నమాట. తర్వాత మీ యొక్క మీడియం అనమాట, 10th క్లాస్ మీరు తెలుగు మీడియంలో చేశారా, ఇంగ్లీష్ మీడియంలో చేశారా అని చెప్పేసి అడుగుతుంది, అది కూడా ఇవ్వండి.
తర్వాత సెకండ్ లాంగ్వేజ్ అనమాట. ఇంటర్లో మీ యొక్క సెకండ్ లాంగ్వేజ్ ఏంటని చెప్పేసి అడుగుతుంది. మీ యొక్క ఇంటర్ సెకండ్ లాంగ్వేజ్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. తర్వాత ఇయర్ ఆఫ్ పాసింగ్, ఇంటర్మీడియట్ మీరు ఏ సంవత్సరంలో కంప్లీట్ చేశారని చెప్పేసి అడుగుతుంది. ఆ పాస్అవుట్ ఇయర్ కూడా ఇచ్చిన తర్వాత హాల్ టికెట్ నెంబర్ అనమాట, అది మెయిన్ సర్టిఫికేట్లో కూడా ఉంటుంది. 10th ఇంటర్ యొక్క సర్టిఫికేట్లో ఉంటుంది రోల్ నెంబర్ అని చెప్పేసి లేదా రిజిస్ట్రేషన్ నెంబర్ అని చెప్పేసి ఆ హాల్ టికెట్ నెంబర్ కూడా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. తర్వాత పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ అనమాట, ఇంక్లూడింగ్ లాంగ్వేజెస్ అని చెప్పేసి అన్నారు. ఇంటర్లో ఉన్న పర్సంటేజ్ కూడా ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. మీరు ఇచ్చిన తర్వాత ఇక్కడ మనకి మేజర్ సబ్జెక్ట్స్ ఒక 3 సబ్జెక్టులు అడుగుతున్నారు అనమాట. సో ఎంపీసీ వాళ్ళైతే మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఇవ్వచ్చు. సిఈసీ వాళ్ళైతే కనుక కామర్స్, ఎకనామిక్స్, సివిక్స్ ఇలా మేజర్ సబ్జెక్టులు ఒక 3 ఇవ్వచ్చు. ఆప్షనల్ కింద 4th సబ్జెక్ట్ కూడా అడిగారు. అది మ్యాండేటరీ ఫీడ్ అయితే కాదు. సో కాబట్టి ఆప్షనల్ ఉంటే ఇవ్వండి, లేకపోతే పర్వాలేదు. తర్వాత హ్యావ్ యూ స్టడీడ్ డిగ్రీ అంటుందన్నమాట. సో డిగ్రీ కూడా మీరు చేశారని చెప్పేసి అడుగుతుంది. డిగ్రీ కనుక కంప్లీట్ అయితే ఎస్ పెట్టండి. పెట్టిన తర్వాత మీ యొక్క డిగ్రీలో మీరు చేసిన కోర్స్ ఏంటనేది ఇవ్వాల్సి ఉంటుంది. తర్వాత యూనివర్సిటీ కృష్ణానా, ఆచార్య ఎన్జీ రంగా యూనివర్సిటీయా, లేకపోతే బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీయా, ఆంధ్ర యూనివర్సిటీయా అనే యూనివర్సిటీ కూడా సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. దీనిలో కూడా సబ్జెక్ట్స్ అయితే అడుగుతున్నారు మనకి, సబ్జెక్ట్ ఇవ్వండి. తర్వాత మీడియం కూడా ఇవ్వండి. దీంట్లో ఏవి కూడా మ్యాండేటరీ ఫీడ్ కింద ఇవ్వలేదు. అలాగే సెకండ్ లాంగ్వేజ్, హాల్ టికెట్ నెంబరు, ఇయర్ ఆఫ్ పాసింగ్, పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్, డిగ్రీ పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ అండర్ గ్రాడ్యుయేట్ ఇవి కూడా ఇచ్చిన తర్వాత నెక్స్ట్ మనకి పీజీ అనమాట. సో ఇది కూడా మీరు అప్లికేబుల్ అయ్యి పీజీ ఉంటే పీజీ ఇవ్వండి, లేకపోతే పర్వాలేదు. తర్వాత హ్యావ్ యూ రైట్ ఏపీ టెట్ రాసారా మీరు అని చెప్పేసి అడుగుతుంది అనమాట. టెట్ డీటెయిల్స్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ ప్లస్ సింబల్ క్లిక్ చేసి మీరు 4 టెట్లు రాసే వాళ్ళు ఉంటారు, 2 టెట్లు రాసిన వాళ్ళు ఉంటారు, 1 టెట్టే రాసిన వాళ్ళు ఉంటారు. సో 1 టెట్ అయితే కనుక ఇక్కడ సెలెక్ట్ చేస్తే సరిపోతుంది. లేదు 2-3 టెట్లు ఉంటే కనుక అప్పుడు ప్లస్ క్లిక్ చేసి మీ యొక్క అడిషనల్ టెట్స్ ఏవైతే ఎన్నైతే ఉన్నాయో అన్నీ ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. టెట్ టైప్ దగ్గర మీరైతే టైప్ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత పేపర్స్ ఏ ఇయర్ సెలెక్ట్ చేసుకోండి, ఇయర్ ఆఫ్ పాసింగ్ సెలెక్ట్ చేసుకోండి, హాల్ టికెట్ నెంబరు అని టెట్లో మీకు వచ్చిన స్కోర్ కూడా ఇవ్వండి. సో 4-5 ఉన్నా కానీ ఇవ్వండి, ఇబ్బంది లేదు. చాలా వరకు ఏంటంటే లాస్ట్ టైం మనకి 1 టెట్ అడిగేవాళ్ళు కాబట్టి హయ్యెస్ట్ మార్క్స్ ఉన్న టెట్ మాత్రమే ఇచ్చేవాళ్ళం. ఇప్పుడు అలా ఏం కాదు, మల్టిపుల్ ఇచ్చారు కాబట్టి మీరు మల్టిపుల్గా అన్నీ ఇచ్చిన ప్రాబ్లం అయితే ఏముండదు. తర్వాత మనకి ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్ అడుగుతున్నారనమాట. మీరు స్కూల్ అసిస్టెంట్ కనుక అప్లై చేస్తే మీరు బీఈడీ ఇవ్వాల్సి ఉంటుంది. అండ్ ఎస్జిటికి అప్లై చేస్తే డిఎడ్ ఇవ్వాల్సి ఉంటుంది. వాటి యొక్క క్వాలిఫికేషన్ అనేవి మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకుని వాటి యొక్క యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకోవాలి, దాని యొక్క మీడియం సెలెక్ట్ చేసుకోవాలి, అండ్ మెథడాలజీ ఏంటని చెప్పేసి. అంటే నేను చూపించేది మీకు స్కూల్ అసిస్టెంట్ అనమాట, ఇది మ్యాథ్స్కి సంబంధించి. సో అందుకే మెథడాలజీ అని అడుగుతుంది అనమాట. మెథడాలజీ 1, 2 ఇచ్చేసిన తర్వాత ఇయర్ ఆఫ్ పాసింగ్ ఇవ్వాలి, ఇంక్లూడింగ్ మార్క్స్ మొత్తం ఇవ్వాలన్నమాట. సో మీరు 2-3 పోస్టులకు కనుక ఎలిజిబిలిటీ ఉన్నట్టయితే ప్లస్ క్లిక్ చేసి అవన్నీ కూడా యాడ్ చేసుకోవచ్చు. లేదు ఒక పోస్ట్కి ఎలిజిబుల్ అయితే జస్ట్ ఒకటే సెలెక్ట్ చేసి సేవ్ అండ్ కంటిన్యూ క్లిక్ చేయాల్సి ఉంటుంది. సేవ్ అండ్ కంటిన్యూ క్లిక్ చేయగానే మనకి ప్రివ్యూ ఆప్షన్లోకి వెళ్తుంది అనమాట. ఇక్కడ మనకు లెఫ్ట్ సైడ్లో అన్నీ కూడా మీరు ఎంటర్ చేసిన డీటెయిల్స్ అన్నీ కూడా కనబడతాయి. రైట్ సైడ్ అన్నీ కూడా ఏంటంటే చిన్నగా మనకి వెరిఫైడ్ అండ్ కరెక్ట్ అని చెప్పేసి కనబడుతుంది కదా, దాని మీద టిక్ చేయాలి మీరు. అంటే పర్సనల్ డీటెయిల్స్ మొత్తం చదువుకున్న తర్వాత ఇవి ఓకే అంటే ఇక్కడ టిక్ చేయండి. బేసిక్ ఎడ్యుకేషన్ డీటెయిల్స్ అన్నీ కూడా ఓకే అంటే ఇక్కడ టిక్ చేయండి. అదేవిధంగా ఎస్ఎస్సి, ఇంటర్మీడియట్, డిగ్రీ, పోస్ట్ గ్రాడ్యుయేషన్, ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్స్, ఏపీ టెట్ యొక్క డీటెయిల్స్ ఇవన్నీ కూడా ఓకే అన్న తర్వాత ఇక్కడ టిక్ మీద క్లిక్ చేసి లాస్ట్లో కన్ఫర్మ్ అండ్ సేవ్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. కన్ఫర్మ్ అండ్ సేవ్ మీద క్లిక్ చేయగానే మనకి సెకండ్ ఆప్షన్ అయిన అకాడమిక్ క్వాలిఫికేషన్ కూడా కంప్లీట్ అయిపోతుంది. అండ్ థర్డ్ ప్రిఫరెన్స్ వచ్చేసరికి పోస్టులు అనమాట. సో మీరు ఈ పోస్టులు అనేవి మీరు ఏ పోస్ట్కి ఎలిజిబిలిటీగా చూసుకుని అండ్ ఏ డిస్ట్రిక్ట్లో మీరు ఇవ్వాలనుకుంటున్నారో అవన్నీ కూడా ఇక్కడ మనకి జోన్లు వైజ్గా, డిస్ట్రిక్ట్లు వైజ్గా మీరైతే ప్రిఫరెన్సెస్ ఇచ్చుకోవాల్సి ఉంటుంది అనమాట. మీరు ఇక్కడ పేమెంట్స్ ఇక్కడ మనకి ప్రీవియస్లీ పెయిడ్ అండ్ సెలెక్ట్ అప్లయింగ్ న్యూ పోస్ట్ అని చెప్పేసి ఇచ్చారు. సో ఆల్రెడీ మీరు పొరపాటున ఒక పోస్ట్కి అప్లై చేశారు, బట్ మీకు తర్వాత అప్లికేషన్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత తెలిసింది మీరు వేరొక దానికి కూడా ఎలిజిబుల్ అండ్ ఎన్ని పోస్టులు పెట్టుకోవచ్చు అని చెప్పేసి. సో అలాంటప్పుడు మీరు ఇక్కడ ప్రీవియస్గా అయిపోయినా ఇలా ఉంటాయి అండ్ కొత్త పోస్ట్ కూడా ఇక్కడ యాడ్ చేసుకుని టిక్ చేస్తే సరిపోద్ది అనమాట. సో ఈ విధంగా కూడా మీరు ఇచ్చుకోవచ్చు. ఎలిజిబిలిటీ ఉన్న ఎన్ని పోస్టులు కానీ మీరు అప్లై చేసుకోవచ్చు. ఈచ్ 1 పోస్ట్కి 750 రూపీస్ ఆన్లైన్లో పే చేయాల్సి ఉంటుంది, క్యాస్ట్తో సంబంధం లేకుండా. ఏ క్యాస్ట్ వాళ్ళైనా సరే సేమ్ అనమాట. సో ఇవన్నీ కూడా మీరు ఇక్కడ కూడా చూసిన తర్వాత నెక్స్ట్ పేమెంట్ ఆప్షన్లోకి అయితే వెళ్ళిపోవాల్సి ఉంటుంది అనమాట. సో తర్వాత మనకి ఇక్కడ డిస్ట్రిక్ట్ ప్రిఫరెన్సెస్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. సో 13 డిస్ట్రిక్ట్లు ఇలా చూపిస్తున్నారు. మీరు అవన్నీ కూడా ఇచ్చుకున్న తర్వాత అండ్ అప్ అండ్ డౌన్స్ కూడా సెట్ చేసుకోవచ్చు అనమాట. ఒకవేళ మీరు పోస్టులు అనేవి అంటే ఫస్ట్ 1, సెకండ్ 1, థర్డ్ 1 ఇచ్చిన తర్వాత 2ని 3లోకి, 1ని 3లోకి, 3ని 1లోకి ఇలా కూడా మార్చిన అవకాశం కూడా కల్పించారు. తర్వాత మీరు ఎగ్జామినేషన్ సెంటర్స్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. మీకు కావాల్సిన ఒక 5 ఎగ్జామినేషన్ సెంటర్స్ కూడా సెలెక్ట్ చేసుకున్న తర్వాత జనరేట్ ఓటీపీ క్లిక్ చేస్తే మరొక ఓటీపీ మీకు రావడమే జరుగుతుంది అనమాట. ఆ ఓటీపీ క్లిక్ చేయగానే మీకు నెక్స్ట్ అప్లోడ్ డాక్యుమెంట్స్లోకి అయితే వెళ్తుంది.
నెక్స్ట్ వన్ అప్లోడ్స్ అనమాట. ఈ అప్లోడ్ క్యాండిడేట్ డాక్యుమెంట్స్ దగ్గర మీరు క్యాస్ట్ సర్టిఫికేటు, ఈడబ్ల్యూఎస్ ఉంటే కనుక ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేటు, ఎస్ఎస్సి 10th క్లాస్ మార్క్స్ మెమో సర్టిఫికేటు, అదేవిధంగా ఇంటర్మీడియట్ యొక్క సర్టిఫికేటు, దాంతోపాటుగా యూజీ అండర్ గ్రాడ్యుయేషన్ ఉంటే కనుక అండర్ గ్రాడ్యుయేషను, పీజీ ఉంటే కనుక పీజీ, అండ్ ఇంకొకటి ఏంటంటే స్టడీ సర్టిఫికేట్స్ కూడా 4 to 10th వరకు కూడా అప్లోడ్ చేయమంటున్నారు అనమాట. ఇదే పెద్ద టాస్క్. గతంలో డిఎస్సికి అయితే ఇవన్నీ లేదు. సో దీనివల్ల మనకి చాలా బెనిఫిటే ఉంటుంది. ఏంటంటే చాలా వరకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది ఆన్లైన్లో అయిపోయిందంటే ఆల్మోస్ట్ మీరు ఇక్కడ డీటెయిల్స్ అన్ని సర్టిఫికేషన్ అప్లోడ్ చేశారు కాబట్టి ఆన్లైన్లో నెక్స్ట్ మీకు జాబ్ వచ్చిన తర్వాత ప్రాసెస్ చాలా తక్కువ అయితే ఉంటుంది అనమాట. సో ఇది ఒక మంచి ఆప్షన్. కాకపోతే కొంచెం లెందీ ప్రాసెస్ అయితే ఉంటుంది అనమాట. ఎందుకంటే మీరు 10th, ఇంటర్, యూజీ, పీజీ, డిఎడ్ ఉంటే డిఎడ్, టెట్ అండ్ దాంతోపాటుగా 4th నుంచి 10th వరకు స్టడీస్ ఇవన్నీ కూడా స్కాన్ చేసుకుని అప్లోడ్ చేయవలసి ఉంటుంది అనమాట. సో ఇవన్నీ అప్లోడ్ చేసిన తర్వాత ఇంకా లాస్ట్ ఆప్షన్ పేమెంట్ చేసి ప్రింట్ తీసుకోవడమే. సో చాలా సింపుల్ మెథడ్లోనే ఉంటుందన్నమాట. సో ఇవన్నీ కూడా కానీ కొంచెం కన్ఫ్యూజన్గా ఉంటుంది. ఎందుకంటే ఈ టైప్ ఆఫ్ ఫార్మాట్స్లో మనకి ఇదే ఫస్ట్ టైం డిఎస్సి వేయడం. లాస్ట్ టైం వచ్చింది కానీ ఇంత కన్ఫ్యూజన్గా అయితే లేదనమాట. సో ఇదిగా వాళ్ళ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరికొన్ని అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ మీద క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ కూడా సెలెక్ట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ దిస్ వాచింగ్.